ఆరోగ్యాన్ని కాపాడే క్రమంలో కనీసం మనం తినే మందం మనం దయచేసి పండించుకోవాలి. ఇలా పండించే క్రమంలో వీలైనంత వరకు మీరు మీ ఆ ఎకరంలో జనుము జల్లండి, జీలుగు జల్లండి, బొబ్బలు జల్లండి, పెసలు జల్లండి. ఇవేమి దొరకట్లేదు, మీకు ఖర్చు ఎక్కువైతుంది అని అంటే నవధాన్యాలు మనం ఇంటి శంకుస్థాపన నవధాన్యాలు వాడుతుంది కదా. రెడ్డి గారి దగ్గర చూసామండి. నవధాన్యాలు ఒక 2 కిలోలు 3 కిలోలు తీసుకొని చల్లేసేయండి. 9 రకాల నవధాన్యాలు ఉంటాయి. దాంట్లో కరెక్ట్గా నెల రోజులు అయిన తర్వాత కలియతుండండి, మంచి బలం తయారవుతుంది. ఒక ఎకరంలో నేను చెప్పేది మీ అందరికీ, ఇది నేల తల్లి ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. రెండవది నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు పశువుల ఎరువులు. ఒక పశువు ఉన్నా చాలండి, 2 పశువులు ఉన్నా చాలు. పాత రోజుల్లో ఇంకా సార్ చెప్పినట్టు ఎవరు చెప్పినట్టు పేడకళ్ళు మనకు కావాల్సినంత దొరికే పరిస్థితి లేదు. ఆనందంగా కలాప్ చల్దామంటే కూడా పేడకళ్ళు లేవు. టౌన్లో అమ్ముతున్నారు కవర్లో పెట్టి. ఖమ్మంలో పేడ కావాలని చెప్పి పోతే బొబ్బెమ్మలతో పాటు అమ్ముతున్నారు కవర్లో 25 రూపాయలు. కాబట్టి వీలైనంత వరకు ఒక్క పశువు ఉన్నా కానీ ఆ పశువు ద్వారా వచ్చేటటువంటి పేడ ఏదైతే ఉందో దాన్ని ఒక మూలను పెట్టుకొని వీలైనంత వరకు దాంట్లో మీరు ఏదైనా కానీ ఒక కొబ్బరి పిండి కానీ పెసరపిండి కానీ మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక పిండి వేస్ట్గా ఉండేటటువంటి పిండి కలిపి ఒక 20 కట్టలు తయారు చేసుకొని మనం తినే మందం వేయండి. దాంట్లో మంచి బ్యాక్టీరియా తయారవుతుంది. ఎలాగా ఒక 50 కిలోల పశువుల ఎరువులో ఒక 2 కిలోల మనకు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కానీ ట్రైకోడెర్మా విరిడి పౌడర్ దొరుకుతుంది, బయట పెట్టాము స్టాల్లో. ఈ 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి 50 కట్టల పశువుల ఎరువులో మొత్తం కలిసిపోవడం వల్ల 50 కట్టల పశువుల ఎరువులు కూడా మంచి ఎరువు తయారవుతుంది. ఎందుకంటే రాత్రిపూట మనం పాలు తోడేస్తాం ఇళ్లలో. అమ్మవాళ్ళు ఇంట్లో పాలు తోడేస్తారు. పాలు తోడేసినప్పుడు ఎంత వేస్తామండి? పాలలో ఒక చుక్కే వేస్తాం. అంటే ఆ చుక్కలో బ్యాక్టీరియా ఉంటుంది. ఆ చుక్క బ్యాక్టీరియా 1/2 లీటర్ పాలని పెరుగుగా మారుస్తుంది పొద్దున్నే. అలానే మనం కలిపేటటువంటి ట్రైకోడెర్మా విరిడి ఒక ప్యాకెట్ 50 కిలోల 50 గంటల పశువుల ఎరువుని బలమైన ఎరువుగా మారుస్తుంది. కాబట్టి నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పశువుల ఎరువు ఒక్క పశువున్నా పర్వాలేదు, అది మీరు వాడండి. ఇక 3వ విషయం, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి